జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియో చేసుకునే టాపిక్ భక్తి గురించి. భక్తి పెరుగుతుంది కానీ అశాంతి కూడా ఎందుకు పెరుగుతుంది అనే విషయంలో, భక్తి ఎలా చేయాలి అనే విషయంలో ఈ టాపిక్ అండి. వీడియోలోకి వెళ్దాము. ఏ సాధన చేయాలన్నా భక్తి ఆధారం. ఆధ్యాత్మిక సాధనకు ఎవరు అనర్హులు కారు. ఏ ఆధ్యాత్మిక సాధనకైనా భక్తి పునాదిగా ఉండాలి. అసలు భక్తి అంటే ఏమిటి? భగవంతునిపై ఇష్టం. ఇతర విషయాలపై ఇష్టానికి, భగవంతునిపై ఇష్టానికి తేడా ఉంటుంది. దేవుడు మన కష్టాలన్నీ తీరుస్తాడన్న విశ్వాసంతో మొదలైన ఈశ్వరుడు ఇచ్చేవాడు, నేను తీసుకునేవాడిని అన్న భావంతో ఏర్పడ్డ ఇష్టం భక్తిగా ఉంటుంది. ఈ భావనతోనే మనకన్నా ఈ సృష్టిలోని అందరికన్నా మహోన్నత శక్తి ఒకటి ఉన్నదని సత్యం ఆవిష్కరించబడుతుంది. ఏ రూపంలో, ఏ పేరుతో కొలిచినా స్వార్థం, ఇష్టం, భయం, మోక్షం ఇలా ఏ కారణంతో పూజించిన అంతర్లీనంగా ఉండే భావం మాత్రం భగవంతుడి అనుగ్రహం, మన శరణాగతి, అదే భక్తి. మనలో అంకురించిన ఈ భక్తి భావం శ్రవణ, మనన, నిధి ధ్యాసల ద్వారా పూర్ణ అనుభవాన్ని, అంటే మనం భగవంతుడికి భిన్నంగా లేమన్న అనుభూతిని ఇస్తుంది. ఈ నాలుగింటిలో ఏదో ఒక దానితో ఆగిపోతే సాధనకు సంపూర్ణత చేకూరదు. అందుకే మనసుకు శాంతి చేకూర్చే మాటలు వినాలి. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిని హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. సదా ఆ ధ్యాసలో ఉండాలి. ఈ నాలుగు రావాలంటే ముందుగా మనకు దేవుడంటే ఇష్టం, భక్తి ఉండాలి. అవి మన పూర్వకర్మ వాసన ఫలితంగానే స్ఫురిస్తాయి. భక్తిభావం పెరిగే కొద్దీ మనకు నిజమైన సుఖ సంతోషాలు అవగాహనలోకి వస్తాయి. అది ఎలాగంటే ఆత్మ మనసు నిరంతరం ఆనంద స్థితిలో ఉంటుంది. సుఖ సంతోషాలు ఈ ఆనందం తాలూకు నీడలే. శరీర సౌఖ్యం వల్ల సుఖానుభూతి, మనసు పొందిన అనుకూలతల వల్ల సంతోషం కలగడం మనందరికీ తెలిసినదే. ఈ సుఖ సంతోషాలు శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో పరమావధే చివరి మెట్టు ఆత్మానుభవం. అదే కర్మ, భక్తి, జ్ఞానయోగ మార్గాలన్నింటిలోనూ మనం సాధించే తుర్యావస్థ. ఈ ఆనందం అనుభవంలో ఉండేదే తప్ప అది వ్యక్తీకరణకు కాదు. శరీర సౌఖ్యం వల్ల సుఖానుభూతి, మనసు పొందిన అనుకూలత వల్ల సంతోషం కలగడం మనందరికీ తెలిసినదే. శాశ్వతం చేసుకునే ఈ సుఖ సంతోషాలను ఆ ప్రయత్నంలో పరమావధే చివరి మెట్టు. అదే కర్మ, భక్తి, జ్ఞానయోగ మార్గాలన్నింటిలోనూ మనం సాధించే స్థాయి. చాలామంది సాధన చేస్తూ తమకు భక్తి కుదరటం లేదని అనుకుంటారు. అసలు సాధనకు ఉపక్రమించడమే భక్తి. భక్తి భావం లేనిదే మనం పూజకో, జపానికో, యోగ సాధనకో ఉపక్రమించం. ఏ సాధనకైనా భక్తే ఆధారంగా ఉంటుంది. సాధన కొనసాగింపులో ఇతర వాసనలు, విషయాలు వాటి బలాన్ని బట్టి అడ్డు తగులుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండేందుకు ఇష్టం మన సాధనపై ఉండాలి. పారాయణాలు, స్తోత్రాలు ఆద్యాంతం భక్తితో సాగాలి. కానీ అవి చదువుతూ వెళ్ళటమే భక్తి కాదు. ఏ సాధనల్లో ఉన్నవారైనా సరే బాహ్య ఆర్భాటాలని భక్తుడని కాదని నిర్ణయించలేము. భక్తుడు అనిపించుకోవడానికి కాదు, భక్తుడుగా ఉండటానికి ప్రయత్నించాలి. శ్రీ రమణ భగవాన్ చూపే ఆత్మవిచార మార్గమైన భక్తితో ముడిపడిందే. భక్తుడి దేవుడి రూపంతో మొదలై దివ్యత్వాన్ని సాధిస్తుంది. ఆత్మవిచారం
మన బాహ్య రూపంతో మొదలై స్వస్వరూప అనుభవాన్ని ఇస్తుంది. దేవుడని పేరు పెట్టాక పోయిన విచారణ మార్గంలో కూడా ఆత్మ సాధన కోసం భక్తి ప్రధాన భూమికగా ఉంటుంది. మనం అనుకోకపోయినా మనం ఆత్మ స్వరూపులం కాకుండా పోమని శ్రీ రమణ భగవాను అంటున్నారు. మన దేహం మనసులు ఆత్మకు రూపాంతరాలేనని ఆ మహర్షి స్పష్టం చేస్తున్నారు. ఒకే నెయ్యి కరిగితే ఒక రూపంలో, గడ్డ కడితే మరో రూపంలో ఉన్నట్లే ఇది కూడా అంతే. కనిపించే శరీరం కనిపించకుండా అనుభవంలో ఉన్న మనసులను విశ్లేషిస్తూ వెళ్ళటమే విచార మార్గం. నిద్రలో ఇవి రెండు ఉండటం లేదన్నది అందరి అనుభవమే. నిద్రలో ఉన్న సుఖ శాంతులు మెలకువలు ఎందుకు ఉండటం లేదంటే అహమిక వల్లనే. గాఢ నిద్రలో మనసు ఆత్మగా ఉంటుంది. అది స్వప్నావస్థలో తాను దేహమనే భావనతో నేనుగా అంకురిస్తుంది. మెలకువ రాగానే పూర్తిగా శరీరంతో మమేకమై తాను ఈ దేహాన్నే అనే భావంలో ఉంటుంది. శరీరం మనసులు ఆత్మకు భిన్నాలు కావు. కానీ మన భావన అక్కడే ఆగిపోతే సత్యం తెలుసుకోలేము. అందుకే నేను దేహాన్ని కాదు, నేను మనసుని కాదు అనుకోనక్కర్లేదు. కంటికి కనిపించే దేహాన్ని నిత్యం అనుభవిస్తున్న మనసుని కాదని లేదని ఎలా అంటాం? ముందుగా మనసు దేహాలను విశ్లేషిస్తే నేను దేహాన్ని మాత్రమే కాదు, నేను మనసుని కూడా అని తెలుస్తుంది. ఆ మనసును విశ్లేషించడం ద్వారా దానికి మూలమైన ఆత్మను తెలుసుకోగలుగుతాము. అప్పుడు నేను మనసుని మాత్రమే కాదు, చైతన్యాన్ని కూడా అని తెలుస్తుంది. అంతేకాని మనోదేహాలను ఉన్నపలంగా అసత్యం అనుకోలేము. ముందు అవి అశాశ్వతం అని గుర్తించాలి. అది ఎలాగంటే గాఢ నిద్రలో ఇవి రెండు మనకు అనుభవంలో ఉండటం లేదు. అంటే నేను అనే భావన మనసు శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండటం లేదు. కాబట్టి ఆ నేనుగా వ్యక్తమయ్యే మనోదేహాలు అశాశ్వతమని అవగాహనలోకి వస్తుంది. ఈ నిజాన్ని గుర్తించడం ద్వారా మనను నిలిపి ఉంచే శాశ్వత వస్తువేదో మనలో ఉన్నదని తెలుస్తుంది. అదే ప్రాణం, ఆత్మ, భగవంతుడు. దాన్ని తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. దీనికి అడ్డుగా ఉన్నది మన అహంకారమే. అహంకారం అంటే నేను శరీరాన్ని మనసుని అన్న భావనలే. మనం శరీరాన్ని మనసుని వదలనక్కర్లేదు. ఆ భావనలను వదలగలిగితే చాలు. ఈ శరీరం కదలికకు, మనసు కదలికకు ఆత్మ కారణం. మనలో ఉన్న శక్తిని మనం కనుక్కోలేకపోయినా అది మనకు అనుక్షణం అనుభవంలోనే ఉంటుంది. బాహ్యంగా దేని వదలనక్కర లేకుండానే సదా నేను ఆత్మని అన్న పెద్దలు చెప్పిన భావనలో ఉండటం, మనసు పోకడలను నిరంతరం గమనించడం. ఈ శరీరం మనసు చేతిలో పరికరమేనన్న విషయం గుర్తించడం ద్వారా ఈ అహమిక క్రమేణా అదృశ్యం అవుతుంది. మనసును పూర్తిగా తెలుసుకోవడమే దాన్ని పోగొట్టుకోవడం. ఈ సృష్టిలో అనాదిగా నడుపుతున్న శక్తే నన్ను కూడా నడుపుతున్నదన్న సత్యం గుర్తించడం, సదా అది మననంలో ఉంచడమే శరణాగతి. ఇలా కాకుండా కోరికల గురించే మనము చేస్తూ ఉంటే అది కోరికలు తీరిన తర్వాత మళ్ళీ అశాంతికి వస్తూ ఉంటుంది. ఈ కోరికల కోసం చేసే భక్తి ద్వారానే అశాంతి ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఇతరులను పోల్చుకోవడం, ఇతరులు సంతోషంగా ఉన్నారేమో అని అనుకొని అసహాయతతో దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరికల కొరకు, మనశ్శాంతి కొరకు అర్థం కాక భక్తి చేయడం వలన ఈ అశాంతి పెరుగుతుంది. అందుకే సాధనలు మెల్లమెల్లగా చేస్తూ ఉండాలి. ప్రతి సాధనకు ధ్యానం, జ్ఞానం, కర్మ, యోగా మొదలైనవి. భక్తి ముఖ్యమైనది. ఎందుకంటే భక్తి మనసు శుద్ధి చేసి భగవంతుని పట్ల అన్య భావనతో ఏకాగ్రతను ఇస్తుంది. దీనివల్ల అన్ని సాధనలు ఫలవంతమవుతాయి. హిందూ శాస్త్రాలలో
భక్తిని యోగాలలో శ్రేష్ఠ మార్గంగా చెబుతారు. ఎందుకంటే అది కోరికలను తగ్గించి దైవభక్తిని పెంచుతుంది. భక్తి అర్థం భక్తి అంటే భగవంతుని పట్ల పూర్తి అనుబంధం, ప్రేమ, ఆరాధన. ఇది స్వచ్ఛమైన మార్గంగా మనసు శుద్ధి చేస్తూ భయాలను తొలగిస్తుంది. ఇది కేవలం బాహ్య పూజలు కాకుండా హృదయపూర్వక శరణాగతి అందిస్తుంది. దీని ద్వారా అన్ని సాధనలు సులభమవుతాయి. శరణాగతి అనేది చాలా ముఖ్యం. సాధనల్లో భక్తి పాత్ర భగవద్గీతలో భక్తిని యోగులలో మిక్కిలి శ్రేష్టంగా చెప్పారు. ఎందుకంటే సగుణ భక్తి ఏకాగ్రత చిత్తంతో పరమేశ్వరుని ఆరాధన చేస్తూ జ్ఞానానికి మార్గము ఏర్పడుతుంది. జ్ఞాన మార్గంలో శ్రవణ మనన నిధిధ్యాసనలో భక్తి ఆధారం. అద్వైతంలో సగుణ భక్తి నిర్గుణ జ్ఞానానికి సహకరిస్తుంది. నవవిధ భక్తి మార్గాలు భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి ప్రతిపాదనలు ఉపయోగపడతాయి. ప్రతి సాధనలో కర్మ, జ్ఞాన, యోగ, ధ్యాన మొదలైనవి భక్తి మనసు శుద్ధి ఏకాగ్రతను పెంచి ఫలితాన్ని భగవంతునికి అర్పించే బలాన్ని ఇస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తిని కర్మ, జ్ఞాన, యోగాలకు అధికంగా చెప్పాడు. ఎందుకంటే అది ద్వైత భ్రమలను తొలగించి మోక్షానికి దారితీస్తుంది. కర్మ సాధనలో భక్తి కర్మ యోగంలో ప్రతి కార్యాన్ని భగవంతునికి అర్పించి పలాశకు ఆసక్తి తగ్గించడం మొదలవుతుంది. దాని ద్వారా భక్తి పని ఫలితాన్ని పెంచుతుంది. ఉదాహరణకు భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మయుద్ధం చేస్తూ కృష్ణుని స్మరించి కర్మను భక్తితో చేశాడు. దీనివల్ల అతడు జీవన్ముక్తుడైనాడు. జ్ఞాన సాధనలో భక్తి జ్ఞాన మార్గంలో శ్రవణ మనన నిధిధ్యాసనలు భక్తి గురువు ఈశ్వరుని పట్ల శ్రద్ధను ఇస్తుంది. ఉదాహరణ అది ఆది శంకరాచార్యుడు అద్వైత జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రంతో భక్తి చేసి భక్తి జ్ఞానాలను సమన్వయం చేశాడు. యోగా ధ్యాన సాధనలో భక్తి యోగలో భక్తి ఈశ్వర ప్రాణిదానం ద్వారా చిత్తావృత్తులను నిగ్రహిస్తుంది. ఉదాహరణ హనుమంతుడు రామభక్తితో ప్రాణాయామ ధ్యానాలు చేసి ఇంద్రజిత్ యొక్క మాయలను జయించాడు. ఇది భక్తి యోగ శక్తిని చూపిస్తుంది. భక్తి మార్గ సాధనలో భక్తి స్వయంగా సాధన అయినప్పటికీ నవవిధ భక్తిలో చేయడం ముఖ్యం. భక్తి సూత్రాలు. సాధుకర్మ జ్ఞాన యోగభ్యేప్యధికతారా. సాధు కర్మ జ్ఞాన యోగభ్యోప్యాధికాదర. ఇప్పటిదాకా భక్తి లక్షణం గురించి తెలుసుకున్నాం. భక్తి యొక్క గొప్పతనం మహాత్యం తెలుపుతున్నారు. భక్తి కర్మ జ్ఞాన యోగులు మూడింటి కంటే గొప్ప ఫలాసిద్ధిగా ఉన్నది. జ్ఞానయోగంలో నిత్య వస్తు వివేచన శక్తి, దానితో ఆత్మానాత్మ వివేకం బాగా పనిచేస్తుంది. కర్మయోగంలో లౌకిక పదార్థాల మీద ఇచ్ఛను నిగ్రహించి కర్మలు చేయడంలో నేను నాది అనే వాటిని లేకుండా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. భక్తి యోగంలో భగవంతుడిని ఆయన కళ్యాణ గుణాలను కీర్తిస్తూ అవతారాల సచ్చరిత్రలను చదువుతూ వారి లీలలను వింటూ మననం చేస్తూ గానం చేస్తూ పరవశించడం ద్వారా నేను నాది నుండి దూరం అవుతారు. ఇలా దూరమైనప్పుడే స్వార్థ చింతన తగ్గుతుంది. అప్పుడే ఆ అశాంతి నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. యోగమేదైనా అనుభవం ఒక్కటే, సచ్చిదానంద అనుభవమే మోక్షమని అద్వైతం, పరమ ప్రేమ రూపమే మోక్షమని రామానుజ మతం, రాధాకృష్ణుల ప్రేమ ఐక్యతయే మోక్షమని చైతన్య మతం చెప్తున్నాయి.
సాధక జనులను పెద్దలు 3 తరగతులుగా విభజన చేశారు. 1. హృదయ ప్రధానులు అనగా ఆవేశ అనుభూతి పరులు. వీరికి భక్తి మార్గం చూపబడినది. 2. బుద్ధి ప్రధానులు అనగా కేవలం వివేకి అగు మానవులు. వీరికి వివేచన పూర్వకమైన జ్ఞాన మార్గం చూపబడినది. 3. హృదయ బుద్ధి ప్రధానులు అనగా చురుకైన వారు. వీరు హృదయపు విలువలను బుద్ధి సూత్రాలకు మధ్య ఊగులాడుతూ ఉంటారు. ఇట్టి సమ్మిళిత ప్రవృత్తి కల వారికి నిష్కామ కర్మయోగ మార్గం చూపబడింది. అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. ఇది ఎక్కువ మందికి సాధ్యంగా కనిపిస్తుంది. కోరికలు విడనాడిన వారికే చాలా మొత్తంలో ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏ గమ్యమైనా మోక్షమైనా వస్తుంది. గమ్యమైన మోక్షం అన్ని యోగాల్లో ఒకటే అయినా సాధన మార్గాలు భిన్నం. ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరికి కష్టమైతే మరొకరికి సులభంగా అనిపిస్తుంది. భక్తి మార్గం మాత్రం సాధనలోకి వెంటనే ప్రవేశించడం వరకు అందరకు తేలికే. సాధన విషయానికి వస్తే అన్ని మార్గాలలోనూ అహంకార మమకారాలను విడిచిపెట్టి సంసార బంధాల నుంచి విముక్తి పొందడం తప్పనిసరి. మోక్షమనేది సాధనకు ఫలం కాదు. సాధనకు ఫలం బంధ విముక్తి. బంధ విముక్తికై వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి కొందరు జ్ఞాన మార్గంలోనూ, మరికొందరు భక్తి మార్గంలోనూ, ఇంకా కొందరు యోగ మార్గంలోనూ సాధన చేస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టమైనది వారికి సులభమైనది చేస్తారు. ఇష్టం కానిది కష్టంగానూ, వీటిలో ఏది గొప్ప మార్గమో నిర్ణయించడం కష్టం. పతాంజలి యోగ మార్గం చిత్తావృత్తి నిరోధమే ప్రధానమంటుంది. ఇక్కడ బ్రహ్మానందానికి బదులు శూన్యత ఏర్పడుతుంది. దీనిని తమః ప్రధాన సమాధి అని కొందరు అంటారు. కపిలుని సాంఖ్యం నిత్యమైన ఆత్మయే తానని, అనిత్యమైన దేహేంద్రియాలు తాను కాదని నిర్ణయిస్తుంది. తద్వారా పరోక్ష జ్ఞానం పాండిత్యం కలుగుతాయి. కానీ అపరోక్ష అనుభూతి కష్టతరమవుతుంది. భక్తి మార్గమైతే అందరికీ అందుబాటులో ఉండి అవగాహన అవుతుంది. హృదయమంతా భగవంతునితో నింపుకోగలిగితే ఆ పారవశ్యంలో దేహాదులను మరిస్తే భక్తుడు గమ్యం చేరవచ్చు. అహంకార హర్షవర్గాలను వీడినప్పుడే. అయితే 3 మార్గాలలో ప్రతి ఒక్క దానికి ఇతర 2 మార్గాల సహాయం అవసరమవుతుంది. ఎలాగంటే తత్వ విచారణ చేసిన వారికి యోగబలం కూడా ఉంటేనే గాని అపరోక్ష అనుభూతి కలగదు. ఇష్టదైవ భక్తికి బదులు గురుభక్తి తీవ్రంగా ఉంటేనే గాని జ్ఞానం సిద్ధించదు. దీనికి చతుర్విధ గురు శుశ్రూషలు చేయాలి. అవి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 విధాలు. ఈ శుశ్రూషలను బాహ్యార్థంలో కాక అంతరార్థంలో చేయాలి. గురువంటే సాక్షాత్ పరబ్రహ్మ అని తెలియాలి. ఎంత చేసినా భక్తిలో కలిగే విధంగా ఇతర మార్గాలలో పారవశ్యం లభించదు. దీనికోసం యోగబలం అవసరం అవుతుంది. భక్తి కూడా ప్రధానంగా ఉన్నప్పుడే అపరోక్ష అనుభూతి కలుగుతుంది. ముందుగా దైవభక్తిలో నిష్ణాతులైన వారే గురుభక్తిలో కుదురుకొనగలరు. యోగాభ్యాసం చేసేవారికి మార్గదర్శకులైన గురువు దొరకాలి. అయినా యోగి స్వప్రయత్నంతోనే యోగ సాధన చేయాలి. అది యోగాభ్యాసకుడి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. సమాధి స్థితులలో సవితర్క సమాధితోనో
సవిచార సమాధితోనూ ఆగిపోతారు. దీని రజః ప్రధాన సమాధి అని కొందరు అంటారు. ఇక్కడ తర్కం, విచారణ అనేవి జ్ఞాన మార్గంలో లభించేవి. ఈ రెండింటి ఫలం ఆనందం. ఫలితంగా వచ్చే సానంద సమాధి సిద్ధ వస్తువు కానందున అది మోక్షం కాదు. పైగా చిత్తావృత్తి నిరోధమైతే వచ్చే ప్రశాంతతను ఆత్మానందమని పొరబడతారు. ఆందోళన కలిగించే వృత్తులు ఆగిపోవడం వలన లభించే ప్రశాంతతను అనుభవిస్తారే గాని ఆ శూన్యంలో స్వరూప చైతన్య అనుభవాన్ని గుర్తించలేరు. కొందరికి ప్రాజ్ఞత సమాధి కలిగి సూక్ష్మ ప్రపంచ అనుభవాలు వస్తాయి. అది మోక్షం కాదు. దృశ్యాలు, శబ్దాలు వస్తే కూడా అది మోక్షం కాదు. కొందరు వాటిని భగవత్ సాక్షాత్కారంగా భావిస్తారు. ఇవన్నీ సాధకుల ప్రాజ్ఞలో కలిగే అనుభవాలు గనుక ప్రాజ్ఞాత సమాధులంటారు. ఇవన్నీ సవికల్పమే కానీ నిర్వికల్పం కాదు. మోక్షం అంటే సహజ నిర్వికల్ప సమాధి లేక అసంప్రజ్ఞత సమాధి. దీన్ని సత్వ ప్రధాన సమాధి అని కొందరు అంటారు. దైవభక్తి ఉండి దైవం అంటే ఏమో తెలుసుకున్న జ్ఞానులకు యోగ మార్గం సులభం. చిత్తావృత్తులాగిన స్థితిలో జడత్వానికి బదులు స్వీయ చైతన్య అనుభవం కలగాలంటే ఇతర మార్గాల సహాయం అవసరమవుతుంది. స్వామి వివేకానందుల వారిలా అన్నారు, భక్తి లేని వేదాంతం వెర్రియే, వేదాంతం లేని భక్తి మూఢనమ్మకం మాత్రమే. ఈ వీడియోలో ఇంతేనండి. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి విషయాన్ని మన దాకా వచ్చి మనము ఈ వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవింద అర్పణమస్తు. తథార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.